హలో ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో పప్పుచారు సాంబార్ కాదు పప్పుచారు ముద్దపప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తామండి. మా మదరు చూపిస్తారు, నేను కూడా ఉన్నాను, సో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము. హలో ఫ్రెండ్స్, సో ఇవాళ మా కిచెన్లో చూద్దాము. సో పప్పుచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా మదర్ ఇటు చూడమ్మా ఒకసారి, ఇటువైపు చూడు. యా, తను మా మదర్ అండి, జ్యోతి గారు. సో తను ఇవాళ మనకి ముద్దపప్పు ఒకటి, పప్పుచారు ఒకటి చేస్తారు. చెప్పు గట్టిగా, ఇది ఏంటి? ముద్దపప్పు పప్పుచారు అండి. ఆ రెండు ఎలా చేయాలో చూపిస్తారు. సో దానికి ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమేమి కావాలో చూపిస్తారు. సో అలా చూద్దాం. అదేంటా? ఇది కందిపప్పు 1/2 కిలో, నిమ్మకాయలు 3, కరివేపాకు, కొత్తిమీర కట్ట, నూనె 4 స్పూన్లు, ములక్కాయలు, దొండకాయలు, బెండకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ ముక్కలండి. పోపు దినుసులండి. పోపు దినుసులు శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి 2 అండి. ఓకే ఓకే. సో ఇవన్నీ ఇనీషియల్ ఇంగ్రీడియంట్స్ అండి పప్పుచారు ముద్దపప్పు చేయడానికి. సో ఆ పప్పు తీసుకెళ్ళి కుక్కర్లో పెడుతున్నారండి. 1/2 కిలో కందిపప్పు అండి. 1/2 కిలో కందిపప్పు. ఓకే, పోయామా? ఓకే. ఇది శుభ్రంగా 3 టైమ్స్ కడుక్కోవాలండి. వాటర్ పెట్టి, మంచినీళ్ళు పెట్టి 3 సార్లు కడుక్కోవాలి. సో కందిపప్పులో అవి డస్ట్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి వాటర్తో, మట్టి అవి ఉంటాయి కదా, సో అవన్నీ క్లీన్ చేయడానికి. సో ఇది రెండోసారి. మూడోసారి. చాలాసార్లు క్లీన్ చేస్తున్నారు మా మదర్. సో పప్పులో పోసేవాళ్ళు. ఇంకా కావాలా వాటర్? చూపించు. పప్పు ఉడకటానికి సరిపడా వాటర్ పోయాలండి. అంటే ఇది సుమారుగా కింద ఇంతవరకు పెట్టుకోవాలి పప్పు. సో వాటర్ పైన నీళ్ళు. అవును, ఆ ఫింగర్స్ లైక్ ఒక మెజర్మెంట్ లాగా అనమాట. సో పైన వాటర్ క్వాంటిటీ ఒకటి, ఆ పప్పు క్వాంటిటీ ఒకటి, ఆ ఫింగర్స్ 4 ఫింగర్స్ 1 ఇంచ్ అనుకుంటా. సో అంతవరకు వాటర్ పెట్టి దాన్ని పొయ్యి మీద పెడతారు. ఇలా కుక్కర్ క్లోజ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేస్తాను. సో ఇది ఎంతసేపు పట్టింది? 7 విజిల్స్ రావాలండి. 7 విజిల్స్ 15 minutes పడుతుంది అప్రాక్సిమేట్లీ. ఓకే. సో అయితే వెయిట్ చేద్దామండి దీనికోసం.
హలో అండి. సో ఇందాక మనము పప్పు కుక్కర్ని పెట్టాం కదా. సో అది కంప్లీట్ అయింది యాక్చువల్లీ. సో ఇది 7 విజిల్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి బయట పెట్టాం పొయ్యి మీద నుంచి. సో ఇప్పుడు అది కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి అందులో పప్పు స్టేటస్ ఎలా ఉందో చూద్దాం. యా, సో చెప్పమ్మా, అది స్టేటస్ ఏంటో. ఇది పప్పు ఉడికిందండి, ఇప్పుడు మెత్తగా ఉడికింది. సో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ముద్దపప్పు సుమారుగా 2 స్పూన్లు, 2 స్పూన్లు ఉప్పు, అవి సుమారుగా చిన్న స్పూన్ తోని వేసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. సో ఇది ఎంతసేపు చేయాలి? ఇది 2 నిమిషాలు మెత్తగా మెదుపుకుంటే మెదిగిపోద్దండి. ఓకే. ఇప్పుడు ఇది పప్పు అండి, అన్నంలోకి రొట్టెలోకి మీకు యూజ్ చేసుకోవచ్చు. సో ఆ పైన తీసే పప్పు ఏమో ఇది మామూలుగా ఉత్తి సెపరేట్ ముద్దపప్పు లాగా. సో అది ముద్దపప్పు లాగా అన్నంలో కలుపుకోవడానికి. సో ఈ పప్పు ఏమో, ఈ కుక్కర్లో ఉన్న పప్పు ఏమో సాంబార్కి ఉపయోగిస్తాము. సాంబార్ కాదు, ఇది పప్పు చారుకి ఉపయోగిస్తాము. సో ఏం చేస్తున్నాము? ఆయిల్ వేయాలండి ఇప్పుడు ముక్కలు వేగటానికి. ఒక ప్యాన్ లాగా తీసుకొని అందులో ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేసి లైక్ సో ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక 5 స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఓకే, 5 స్పూన్స్ అది ఆయిల్. సో అవి తిరుమాత దినుసులు కదా ఇప్పుడు వేసేవి. సో పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను ఉదద్దాలండి, మినపప్పు తీసుకున్నాను. అందులో వాటర్ ఎక్కువైందా? అలా వస్తుంది. ఓకే. సో ఇది తిరుమాత దినుసులు కొంచెం వాటర్ వల్ల అలా ఇదైంది. సో అది సిమ్లో ఉందండి. సో తర్వాత కరివేపాకు అవి వేస్తున్నారు. చెప్పు. కరివేపాకు కాలాలండి, తాలింపు కాలాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాయండి. తర్వాత వెల్లిపాయలు, తర్వాత ములక్కాయలు, దొండకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసాను. సో నెక్స్ట్ ఆలుగడ్డ ముక్కలు వేసానండి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసాను. టమాటాలు, ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా ఉడికే వరకు ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలండి. కొంచెం హైలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి. ఎంతసేపు ఉంచాలి? సుమారుగా 1 పావు గంట ఉడుకుతాయండి ముక్కలు. మధ్యలో తిప్పాలి. మధ్యలో తిప్పాలి. 1 పావు గంట వరకు ముక్కలు ఉంచుకోవాలి. సో హలో అండి. సో ఇది ఇందాక చూసాం కదా. సో అందులో కూరగాయల్లో వాటర్ పోసి ఉడకబెట్టి
ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ పోసి సో ఒక 15 మినిట్స్ వరకు ఇలా మరిగించడం అంటే ఉడకబెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ ముక్కలన్నీ తీసి కుక్కర్లో వేస్తున్నామండి. సో అది పప్పు అడుగున పప్పు ఉంది అందులో. సో ఇందాక తీసిన పప్పు. సో ఆ పప్పులో ఈ కూరగాయ ముక్కలన్నీ, ఉడికిన కూరగాయ ముక్కలన్నీ ఒక్కొక్కటి పోస్తున్నాము. జాగ్రత్త. ఓ నెక్స్ట్ ఏంటి? పట్టుకర తెచ్చుకొని అదో అక్కడ ఉన్నాయి. అది పని బాగా. సో నెక్స్ట్ ఆ మిగిలిన నీళ్ళని కూడా అందులో పోసేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఉప్పు పసుపు వేసామండి. అవి ఉప్పు పసుపు కారం అవి అందులో వేసి మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. వాయిస్ రాలా లౌడ్గా. సో అది మూత పెట్టి మళ్ళీ ఇంకొకసారి కుక్కర్ పెడుతున్నామండి మెత్తగా ముక్కలు ఉడకటానికి. ఇది ఎంతసేపు? సుమారుగా 4 విజిల్స్ రావాలండి. ఓకే, 4 విజిల్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఇందాక మనం కుక్కర్ని పెట్టాం కదండి. సో సాంబార్ ముక్కల్లో వాటర్ వేసి వండామండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు వేసాము. పప్పు కూడా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముక్కలు పప్పు ఉడికిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి నిమ్మకాయ రసం పోస్తున్నాయండి. నిమ్మకాయ రసం పోసాను. ఇప్పుడు అయిపోయిందండి, డిష్ అయిపోయింది. ఉప్పు కారం ఉండేనా? ఉప్పు కారం పసుపు అన్నీ వేసాయండి. ఓకే, ఇందాక వేసారు కదా స్టార్టింగ్. సో ఇది అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు దింపుకోవాలండి. దింపుకొని దీన్ని రొట్టెలో పెట్టుకోవచ్చు. రొట్టెలోకి బాగుంటుంది. రొట్టెలు అంటే చపాతీ కానీ జొన్న రొట్టెలు కానీ. సో అది టేస్ట్ చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో చెప్పండి. సో చూసారండి, రొట్టె తెచ్చుకుంటాను. సో అది ఫైనల్గా వచ్చింది. రసం, సాంబార్, పప్పుచారు. సో అది జొన్న రొట్టెల వేసి చూస్తున్నారు మా మదర్. సో అది టేస్ట్ చేస్తారు. సో ఇది పప్పు కూడా పెట్టుకుంటున్నాయండి కొంత. అది ఉట్టిపప్పు. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. అది సాంబారు, ముద్దపప్పు, అది జొన్న రొట్టె, రైస్, పప్పుచారు. సో అది టేస్ట్ ఎలా ఉందో చెప్పాం. టేస్ట్ సూపర్గా ఉందండి. సాంబారు టేస్ట్ చాలా బాగా వచ్చింది. జొన్న రొట్టెలోకి టేస్ట్ బాగుంది. పప్పుచారు బాగుందండి. ముద్దపప్పు కూడా బాగుంది. సో ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా ప్రొడ్యూస్ చేస్తాము. థ్యాంక్స్ ఆల్.